మీరు ఒక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ని సెలెక్ట్ చేయాలి అనుకుంటే మీరు ఫోకస్ చేయాల్సిన మొదటి ఫ్యాక్టర్ ఏంటి అంటే AUM సైజ్ అండి. జనరల్ గా మనం స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రతి కంపెనీ కూడా ఒక మార్కెట్ క్యాపిటల్ ఎలా అయితే ఉంటుందో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన మ్యూచువల్ ఫండ్ కూడా AUM సైజ్ అని ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, చాలా మంది కన్సిడర్ చేయరు. జనరల్ గా AUM సైజ్ అనేది 1000 crores కంటే తక్కువ ఉంటే ఇది చాలా చిన్న AUM గా మనం కన్సిడర్ చేయాలి, చాలా చిన్న ఫండ్ గా కన్సిడర్ చేయాలి. ఇందులో రిస్క్ అనేది తప్పకుండా ఉంటుంది. అదే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న ఫండ్ AUM సైజ్ అనేది 20,000 crores కంటే ఎక్కువ ఉంటే మాత్రం అక్కడ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్స్ అనేవి రాకపోవచ్చు, లో రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఒక బెస్ట్ ఫండ్ యొక్క AUM సైజ్ ఎంత ఉండాలి అంటే అప్రాక్స్ 3,000 to 8,000 crores అయితే ఉండాలి. సో ఈ 3,000 to 8,000 crores రేంజ్ లో ఉన్న AUM సైజ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ ని మీరు సెలెక్ట్ చేయాలి. అలా అని చెప్పి ఒక్క ఫ్యాక్టర్ ని బేస్ చేసుకుని సెలెక్ట్ చేయలేం కదా. సో దీంతో పాటు రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ని కూడా మీరు కన్సిడర్ చేయవలసి ఉంటుంది.